డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఎందుకు వచ్చావు? ప్రోగ్రాం చూడకుండానే వెళ్ళిపోయామే. ఈ కీర్తిని చూడటం ఇష్టం లేక, నా కీర్తిని వినడం తట్టుకోలేక. ఎందుకు వచ్చావు? దేనికోసమైతే నిన్ను కాదని వెళ్ళిపోయాను, దాన్ని సాధించాను. ఈ వేళ దేశం మొత్తం దాసోహం అంటున్న అందాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ క్వీన్ ని నేను. ఎందుకు వచ్చావు? నేనొక్కసారి కల్లోకొస్తే చాలని టీనేజ్ కుర్రాళ్ళు పగలు కూడా నిద్రపోతున్నారు తెలుసా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. కంగారు పడకు. నేనొచ్చింది నీతో కాపురం చేయడానికి కాదు. నీ దగ్గర చాలా విలువైంది మర్చిపోయాను, అది తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్రాణం పోయినా నా కూతురు నీకివ్వను. నాకు కావాల్సింది నేను వద్దనుకుంటే పుట్టిన నీ కూతురు కాదు, వేరే. నా కూతురు కంటే విలువైంది నీది నా దగ్గరే ఉంది. మనం కలిసిన ఫోటో ఆల్బమ్. ఎందుకు? నేను కన్నెపిల్లని అనుకుంటుంది ఈ లోకం. కన్న తల్లిని తెలిస్తే నా ఫ్యాన్స్ తట్టుకోలేరు. ఎందుకంటే నేను మిస్ ఇండియాని. మిస్సెస్ ఇండియా అంటే మిస్ ఇండియా కిరీటం మిస్ అవుతుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నా? కావాలంటే డబ్బు పారేస్తా. నీ డబ్బు తీసుకుపో. థ్యాంక్స్. ఆగా, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఇది మనుషులుండే ఇల్లు. ఇంత రాత్రిపూట మిస్ ఇండియా మీ ఇంటికి వచ్చిందేంటి? దారి తప్పి. అంటే ఆమె నీకు తెలీదా? మార్నింగ్ కూడా నువ్వు ఆమెను చూడగానే ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యావు. పైగా ప్రోగ్రాం కూడా కవర్ చేయకుండా బయటకు వెళ్ళిపోయావు. దేనికి? నిజం చెప్పు. ఆమె ఖచ్చితంగా నీకు తెలుసు, లేకపోతే ఇంత రాత్రిపూట ఒంటరిగా రాదు. ఎవరావిడ? మా ఆవిడ ఒకప్పుడు. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. వదలండి. అయ్యో, నిన్ను ఇంకా 5 నిమిషాలు కూడా వదలను. ఏమైంది? నీ కూతురు ఎంత పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నిన్ను తాతని నన్ను తండ్రిని ఒకేసారి చేసేసింది. నిజమా? ఎంత మంచి మాట చెప్పావు అల్లుడు. నా బంగారు తల్లి. లవంగా 10 కిలోలు స్వీట్లు పడరా. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏ కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉందా? కడుపే ఇబ్బందిగా ఉంది. ఏమిటి నువ్వు అనేది? నాకిప్పుడప్పుడే పిల్లలొద్దు. ఏ? పిల్లలు పుడితే నా నడు ముడతలు పడిపోతుంది, పొత్తి కడుపు పెరిగిపోతుంది, నా అందం మొత్తం చెడిపోతుంది. ఓసి పిచ్చి మొహమా, అమ్మ అవటమే ఆడదానికి అసలైన అందం. అది అందం కాదు, బంధం. నన్ను కట్టి పడేస్తుంది ఆ బంధం. అందుకే దాన్ని తెంపుకోవాలనుకుంటున్నాను. ఏమిటి నువ్వు అనేది? నేను కొంతకాలం మోడలింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకు మోడలింగ్ చేయాల్సిన కర్మేం పట్టింది? ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నా కోరిక మోడల్ అవ్వాలని. అయితే పెళ్ళెందుకు చేసుకున్నావు? శుభ్రంగా మోడలింగ్ చేసుకోలేకపోయావా? పెళ్లి చేయమని నేనే వేడవలేదు, వద్దు వద్దంటే బలవంతంగా చేశాడు నా బాబు. నువ్వు ఇట్లాంటి వ్యర్థ వేషాలు వేస్తావని నీకు పెళ్లి చేసింది. బుద్ధిగా నోరు మూసుకు పడుండు. ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాను. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. అయితే ఇన్నాళ్ళు మనసు చంపుకుని నీతో కాపురం చేశాను. ఇప్పుడు అదే పని చెయ్యి. అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టాలేం లేవా? ఏంటది? మీరు
కీర్తి, తప్పు ఒప్పు మనకి పెళ్ళైంది, కాపురం చేస్తున్నాం. ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. నీ కడుపులో పెరుగుతున్న నా ప్రతి రూపాన్ని అబార్షన్ పేరుతో మొక్కలు చేయకుండా నన్ను తండ్రించి. ఇది భర్తగా నా ఆర్డర్ అనుకో, రిక్వెస్ట్ అనుకో. ప్లీజ్. పాలు తాగను, పాలు తాగ. అయ్యగారు తాగమ్మా. ఇవి ఆవు పాలు, ఇవి పట్టించండి, తాగుతుందేమో చూద్దాం. ఆ, ఈ పాలు తాగమ్మా. పోనీ పాలు తాగరా నాన్న, తాగమ్మా తాగరా. అయ్యో, ఈ పాలు కూడా తాగట్లేదే. ఏం మావయ్య, పాప ఎందుకు ఏడుస్తుంది? ఆ? ఆకలి. డబ్బా పాలు పట్టినా తాగట్లేదు, ఆవు పాలు పట్టినా తాగట్లేదు. ఆవు పాలు డబ్బా పాలేంటి? కీర్తి ఏమైంది? ఎంత బతిమాలినా పాపం దగ్గర తీసుకోవట్లేదు. కనీసం పాలు కూడా ఇవ్వట్లేదు. ఏది ఎక్కడుంది? ఆ, ఏదో మోడలింగ్ షూటింగ్ ఉందని వెళ్ళింది. మోడలింగా? వద్దన్నా వినిపించుకోలేదు. చివరికి చేయి కూడా చేసుకున్నాను. అయినా వెళ్ళిందా? వెళ్ళటమే కాదండి, తండ్రిని కూడా చూడకుండా అయ్యగారి మీద తిరిగి చెయ్యి కూడా చేసుకున్నారండి. నన్ను క్షమించనుడు. ఆ పాపిష్టిదాన్ని కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఎక్కడ జరుగుతుందా షూటింగ్? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. ప్రపంచంలో కల్తీ లేని ఆహారం తల్లిపాలు. అన్ని పాలల్లోనూ తల్లిపాలే శ్రేష్టం. తల్లిపాలలో మురిపాలుంటాయి. పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు చాలా అవసరం. బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. శభాష్! నువ్వు తల్లి పాల గురించి చెప్తున్నావా? ఎవరు నువ్వు? Shut up! ఏమిటేది? ఏ పాపం చేసినా నీ పాపకు పాలు ఇవ్వటం మానేసావే? న్యూసెన్స్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ వెళ్ళటానికి రాలేదు, నీ అంతు చూడడానికే వచ్చాను. చెప్పు, ఈ పాపకు పాలు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పు. ఎందుకంటే నా షేపులు పాడవుతాయని, నా అందం చెడిపోతుందని. ఉసై మూర్ఖురాలా! ఆడదాని అన్నం శరీర షేపుల వల్ల రాదే. ఆ పాలెండలోని అమృతాన్ని బిడ్డకి పంచడం ద్వారా వస్తుంది. ఆడజన్మ దేవుడిచ్చిన వరం. ఒక మగాడికి భార్యగా, తల్లిగా సంపన్నత్వం నింపుకున్న దైవాంశే స్త్రీ జన్మ. అది అర్థం చేసుకుని నీ జన్మను సార్థకం చేసుకో. బిడ్డకు పాలు. నేనివ్వను. దాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. థు! దరిద్రాల! మాతృత్వంలోని మాధుర్యం తెలియని నిన్ను చూస్తుంటే ఛీ, రాధపడుతుందే. చూడు, భార్యగా నువ్వేం చేసినా క్షమించాను, కానీ తల్లిగా ఈ బిడ్డకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని మాత్రం సహించను, భరించను. చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను నా బిడ్డ కావాలా? ఈ రంగుల ప్రపంచం కావాలా? నాకు విడాకులు కావాలి. అంతే. తను నాకు భార్యగాను, నా బిడ్డకు తల్లిగాను తగదనుకున్నాను. విడాకులు ఇచ్చేశాను. డాడీ నేను రెడీ. ఇదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికమ్మా? సండే ఎగ్జిబిషన్ కి వెళ్దామన్నావుగా. నెక్స్ట్ సండే వెళ్దాంలే. ఈ రోజే తీసుకెళ్ళాలి. వద్దని చెప్పానా? విసిగించకుండా వెళ్ళు. హాయ్ పప్పి, గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ రాక్షస ఆంటీ. బ్యాడ్ మార్నింగా? అదేంటి? నాకు ఈ రోజు బ్యాడ్ మార్నింగే. ఏమ్మా? డాడీ వాళ్ళ ఎగ్జిబిషన్ తీసుకెళ్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు అడిగితే నెక్స్ట్ సండే అంటున్నారు. మీ డాడీ తీసుకెళ్ళకపోతే నువ్వు వెళ్ళావా? నేను చిన్న పిల్లని కదా, ఎలా వెళ్తాను? నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే డాడీ చెప్పొస్తా. ఏ, మీ డాడీతో నేను చెప్తానులే. రా. అదేంటి రాక్షస ఆంటీ, ఎగ్జిబిషన్ కని ఇక్కడ తీసుకొచ్చావే? అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది. ఎవరుంటారు ఇక్కడ? అందమైన అమ్మలుంటారు. మా అమ్మ కూడా ఉంటుందా? థ్యాంక్ యూ. నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటా. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిస్ ఇండియా, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ఓకే. పాప చాలా స్మార్ట్ గా ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా స్మార్ట్ గా ఉంటారు మీలా. అచ్చా, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి. సారీ, నాకు టైం లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అపాయింట్మెంట్ తీసుకుని రండి. మేడం, మినిస్టర్ గారు వచ్చేసారు. వచ్చేస్తున్నా. నేను చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మేడం ప్లీజ్ ఒక 5 నిమిషాలు నా కోసం స్పేర్ చేయండి ప్లీజ్. సారీ, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఈ పాప ప్రతాప్ కూతురు. ప్రతాప్ కూతురా? మా డాడీ మీకు తెలుసా? పాప అడిగిన దానికి సమాధానం చెప్పరే. మీరు మిస్ ఇండియా అవటం వల్ల పొందిన దానికంటే మిస్ అయిందే ఎక్కువ. నోరారా అమ్మ అని పిలిపించుకోవడం కన్నా ఆడదానికి వేరే బహుమతి లేదండి. ఆడది తలుచుకుంటే 5 నిమిషాల్లో తల్లి కాగలదు. తల కిందులుగా తపస్సు చేసినా నాలా మిస్ ఇండియా కాలేదు. అయితే ప్రతాప్ అతనెవరో నాకు తెలీదు.
డాడీ డాడీ నేను మిస్ ఇండియాని చూసాను. మిస్ ఇండియన్ చూసావా? ఎక్కడా? అదేదో హోటల్లో. మిస్ ఇండియా నన్ను లవ్ చేస్తుంది కూడా. లవ్ చేస్తుందా? అవును, చూడు నా ఫోటోగ్రాఫ్ ఎలా ఇచ్చిందో. కీర్తి ఎవరు తీసుకెళ్లారు దాని దగ్గరికి? ఎదురింటి రాక్షస ఆంటీ. హలో, రండి. జీవితంలో ఎవరి నేడైతే నా బిడ్డ మీద పడకూడదు అనుకున్నానో, దేని చూపైతే నా బిడ్డను తాకూడదు అనుకున్నానో తెలిసి నా కూతుర్ని ఆ పాపిస్తాన్ దగ్గరికి తీసుకెళ్తావా? చూడు, నీకు నాకు మధ్య వృత్తిపరంగా 1,00,000 గొడవలు ఉండొచ్చు. ఆ పగ సాధించడం కోసం నా కూతుర్ని బలి చేయకు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నా కూతురికే కాదు, నీ కొడుకు కూడా తల్లి లేకుండా పోతుంది. నన్ను క్షమించండి. నేను ఒక బిడ్డకి తల్లినే. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నేను మీ గతం తెలిసాక ఆమె చేసిన పనికి బాధేసింది. మీలాంటి భర్తను పోగొట్టుకున్నందుకు జాలేసింది. పాపను చూపిస్తే ఇప్పుడైనా ఆమెలో మార్పు వస్తుందని. మార్పు మనుషుల్లో వస్తుంది కానీ మృగాల్లో కాదు. స్కూల్ నుంచి రావాల్సిన బిడ్డ ఇంటికి రావడానికి 5 నిమిషాలు ఆలస్యం అయితేనే తల్లడిల్లిపోతుంది ఈ తల్లి. కానీ ఈ మహాతల్లి 5 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి కన్న కూతురు కూడా చూడలేదు. కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు. పేగు తెంచుకున్న బిడ్డని ప్రేమతో దగ్గర తీసుకోవాల్సింది పోయి పేరు పెంచుకోవడం కోసం ఫోటోలు తీసుకెళ్లిపోయింది. అటువంటి దాన్ని నా కూతురికి తల్లిని చేస్తావా? నా ప్రయత్నం తప్పని, మీ నిర్ణయమే కరెక్ట్ అని ఆమెను కలిసాకే తెలిసింది. ప్రపంచంలో చెడ్డ భార్య, చెడ్డ చెల్లి, చెడ్డ అక్క, చెడ్డ అత్త ఉంటారని విన్నాను, కానీ చెడ్డ తల్లి కూడా ఉంటుందని ఆవిడ చూశాక తెలిసి ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. తల్లి లేని పిల్లని దురదృష్టవంతురాలంటుంది లోకం. కానీ మీలాంటి తండ్రి ఓడిలో పెరుగుతున్న ఆ పాప చాలా అదృష్టవంతురాలు. కోపంలో చేసుకున్నాను, సారీ. హలో, ఎక్కడున్నావేంటి? ఏమన్నా షూటింగా? అంత హుషారుగా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? అవును, బబ్లూకి స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే తల్లిగా ఆనందించాలి గాని దిగులెందుకు? పేరెంట్స్ డేకి వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకోనని గొడవ చేస్తున్నాడు. ఏ? వాళ్ళ డాడీ ఫంక్షన్ కి వస్తేనే తను వస్తాడట. అవును, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలిగా. దుబాయ్ నుంచి మీ ఆయన రమ్మను. ఉంటేగా రావడానికి. అంటే మన ఇద్దరి కథలు వ్యాధులు ఒకటే. నేను నా భర్తకి విడాకులిచ్చి 5 ఏళ్ళైంది. విడాకులు ఇచ్చావా? ఏ? ఆ టేప్ రికార్డర్ ఎక్కడదండి? ఇవన్నీ ఎవరివి? నావే కొన్నా. మీకు వచ్చే జీతం 3000. ఇవన్నీ ఎలా కొన్నారు? చెప్పాలా? ఈ కార్ ఎవరిదండి? నీ మొగుడిది. నిజం చెప్పండి, ఇవన్నీ కొనడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు? దొంగతనమా? కాదు, మగతనం. అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా? అయితే విను. మా ముసలి బాస్ కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది. దానికి తోడు అవసరమైంది. ఆ అవసరం నన్ను తీర్చమంది. ఓకే అని సుఖ పెడుతున్నాను. అది హ్యాపీగా డబ్బు పెడుతోంది. 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు అయిపోవచ్చు. ఛీ! డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా? ఆడది చేస్తే వ్యభిచారం, మగాడు చేస్తే శృంగారం. ఇలాంటి వెధవ పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను. దట్స్ ఆల్. హలో, హాయ్ డార్లింగ్. ముసలోడు ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఓకే, 5 నిమిషాల్లో నీ ఒళ్ళో వాళ్తాను. బాయ్.
ఏమండి ఈ చీర ఎలా ఉంది? నీ మొహలా బానే ఉంది. ఈ బ్లౌజు అది బానే ఉంది. నా తల్లోకి ఈ మల్లెపూలు సరిపోతాయండి? దేనికి? మగాడికి మూడు రావడానికి. ఇప్పుడు మూడు నీ ఎదో మౌన్ చూస్తే రాదు, నా బాస్ పెళ్ళాం చూస్తే వస్తుంది. ఈ పూలు పెట్టుకునేది మీకు మూడు తెప్పించడానికి కాదు. మరి కోటిలో ఓ ముసలి మార్వాడి సేటు ఉన్నాడు. నేనంటే పడి చస్తున్నాడు. కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు. ఫ్రీగా కాదులేండి, గంటకో 50,000 ఇస్తానంటున్నాడు. మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి, రోజుకో 1,00,000 వస్తుంది. సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు. తప్పే ఉందండి. భర్త అడుగుజాడల్లో నడవటం భారీగా నా ధర్మం. మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఒళ్ళమ్ముకు సంపాదిస్తావా? మీరు ఒళ్ళు అమ్ముకునేగా సంపాదిస్తున్నారు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఒక్క చెంప వాయిస్తే నేను 2 చెప్పులు వాయిస్తాను. నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది. మీరు చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నేను మగాణ్ణే. అయితే నీకో నీతి నాకో నీతా? నీ పెళ్ళాం ఎంత పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు? నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను. మర్యాదగా ఆ పాపిష్టి సొమ్ముని తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి. లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా? మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను. అయితే నేను మారను. నాకు నీకంటే డబ్బే ముఖ్యం. దానికోసం ఏ వెధవ పనైనా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళవే. ఏంటి అలా చూస్తున్నావు? వెళతానన్నావుగా, వెళ్ళు. వెళ్తాను. నీలాంటి పాపిష్టి వెదవకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగుడు వదిలేసిన పెళ్ళంగా ఉండటమే మంచిది. నీ గతం ఇంత విషాదమైంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? మనిద్దరం ఒకరిని చూసి ఒకరు జాలి పడాల్సిందే. నీ భార్య పుట్టిన బిడ్డని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నా భర్త పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. మనిషికి వైవాహిక జీవితం విఫలం కావటం కంటే దురదృష్టం మరొకటి ఉండదు. ముఖ్యంగా ఆడదానికి. ఈ జన్మలో అల్లుడికి పెళ్లి చేయగలమా? మీరు ఒరి అవ్వకండి. ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటది. అదిగో పుట్టింది. చూసారా? చూస్తుంటే వీడియోలాగే ఉందిరా. బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది. అయితే ప్రొసీడ్ అవుదాం పద. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏంటండి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలా వస్తారా? రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. రండి మావయ్య. కట్ కట్ కట్. అట్లా కదయ్యా, రిక్వెస్ట్ చేయాలి. రండి మావయ్య. వచ్చానల్లుడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఈ అమ్మాయి ఫేస్ చూడు. స్వాతి ముత్యంలో రాధికండి. ఎవరివిడా? పాపం మీలాగే సెకండ్ హ్యాండ్. మీ ఇద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది. ఈవిడికి బాబున్నాడు. నీకు పాప ఉంది. ఈవిడికి భర్త లేడు. నీకు భార్య లేదు. మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే. మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి. 8 ఏళ్ళ? అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. ఆ, బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. మావయ్య ఒకసారి వెళ్ళరా. అర్థమైపోయింది. నేను తర్వాత కలుస్తా. రండి. వెళ్ళండి. పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. ఇంకొకసారి ఇలాంటి అదవ పని చేసావంటే మావయ్యను కూడా చూడను, మట్టం చేసేస్తా. భోజనం రెడీ. డాడీ రేపు మా స్కూల్లో పేరెంట్స్ డే. మాకు తెలుసు, మా పప్పికి గోల్డ్ మెడల్ కూడా ఇస్తున్నారు. కానీ తీసుకోవడానికి మీ పప్పి వెళ్ళటలేదు. ఏమ్మా, మా పప్పికి ఏమైంది? అసలు పేరెంట్స్ అంటే ఎవరు? అమ్మా నాన్న. మరి అమ్మ లేకుండా మనం ఎలా వెళ్తాం? అమ్మ తీసుకొస్తేనే నేను స్కూల్ కి వస్తాను. మీ అమ్మ రాదమ్మా, ఏ? చాలా బిజీ, టైం ఉండదు. ఆ ఫ్రెండ్స్ అమ్మలంతా బిజీయేగా, వాళ్ళు వస్తున్నారుగా. మీ అమ్మ అందరమ్మల్లా కాదమ్మా. అమ్మ రాకపోతే నేను వెళ్ళను. పప్పి అల్లరి చేయకుండా అన్నం తిను. నాకొద్దు. పప్పి రమ్మని ఫోన్ చేశావు దేనికి? నీకొచ్చిన ప్రాబ్లమే ఇప్పుడు నాకు వచ్చింది. ఏంటి?
పేరెంట్స్ డేకి వాళ్ళ మమ్మీ రాకపోతే పప్పి కూడా వెళ్ళని మారం చేస్తుంది. తల్లి లేదంటే తట్టుకోలేదని ఆ పసిబిడ్డను బాధ పెట్టడం ఇష్టం లేక ఇన్నాళ్ళు అమ్ముందే వస్తుంది అని భ్రమ పెట్టి పెంచాను. నిజం చెప్పలేదు. నేను అలాగే బబ్లుని నమ్మించాను. ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. నీ బాబుకి తండ్రి కావాలి, నా పాపకు తల్లి కావాలి. మన ఇద్దరం భార్యాభర్తలు ఎందుకు కాకూడదు? మరో రకంగా అనుకోవద్దు. భార్యాభర్తలంటే పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని కాదు. రేపు ఒక్కరోజు వాళ్ళ కోసం తల్లిదండ్రుల్లా నటిద్దాం. ఇది తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఆ పసి మనసును సంతోష పెట్టడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం కనిపించలేదు. ఏమంటావ్? సరే. అమ్మో, ఇదేంటిది? ఫంక్షన్ పెట్టుకుని మా పప్పి ఇంకా రెడీ కాలేదేంటి? నేను రానని చెప్పానుగా. మమ్మీ వస్తే వస్తానన్నావుగా. మమ్మీ రాలేదుగా. వచ్చిందిగా. ఏది? ఇదిగో. నువ్వు నా మమ్మీవి కాదు, ఎగిరింటి రాక్షస ఆంటీవి. కాదమ్మా, నేను మీ అమ్మని. అమ్మవైతే మా ఇంట్లో ఉండకుండా ఎగిరింట్లో ఎందుకుంటావు? అదా, ఒకసారి మీ నాన్న నన్ను కొట్టి బబ్లు తీసుకుని బయటకు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయాను. అంటే బబ్లు కూడా మా నాన్న కొడుకేనా? మీ నాన్న కొడుకు కాదమ్మా, నీ తమ్ముడు. ఏ భలే భలే. హలో మిస్టర్. నేను మిస్టర్ని కాదు, మీ డాడీని. నువ్వు డాడీ అయితే మరి మా మమ్మీని ఎందుకు కొట్టావు? మరి మమ్మీ నిన్ను కొట్టింది కదా, అందుకే నేను మమ్మీని కొట్టాను. మమ్మీ నువ్వెందుకు నన్ను కొట్టావు? అదే, నువ్వు పప్పిని కొట్టావు, అందుకని నేను నిన్ను కొట్టాను. బబ్లు నువ్వు ఎప్పుడూ నన్ను కొట్టకు. అప్పుడు మమ్మీ నిన్ను కొట్టదు, నాన్న మమ్మీని కొట్టాడు. ఇంచక్క అందరం కలిసి ఉండొచ్చు. అలాగే కలిసి ఉందాం కానీ ఫంక్షన్ టైం అవుతుంది. త్వరగా రెడీ అవ్వండి. రన్ 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 రన్. సభకు నమస్కారం. ఎంతో బిజీగా సాగుతున్న ఈ యాంత్రిక జీవనంలో ఈ పేరెంట్స్ డేకి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువుల మీద ఎంతుందో తల్లిదండ్రుల మీద అంతే ఉంది. ఒక స్టూడెంట్ బెస్ట్ స్టూడెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరం. అందుకే ఈ సంవత్సరం బెస్ట్ స్టూడెంట్స్ అవార్డ్స్ తో పాటు బెస్ట్ పేరెంట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఫంక్షన్ కి బహుమతులు ప్రదానం చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ ని సస్పెన్స్ లో పెట్టాం, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని. నౌ ఐ ఇన్వైట్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్ కీర్తి, మిస్ ఇండియా. ఇప్పుడు బహుమతుల ప్రధానోత్సవం. మొదటి బహుమతులు: స్పోర్ట్స్లో సెకండ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి బబ్లు, స్టడీస్లో థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్ చిరంజీవి పప్పి. నౌ we are inviting Pappi, Bablu and their parents. Please come on to the dais. వీరికి మిస్ కీర్తి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. Congratulations. Thank you. Congratulations. ఎక్స్క్యూజ్ మీ, ఈ శుభ సందర్భంలో అమ్మా నాన్నల గురించి కాస్త మా స్టూడెంట్స్ కి చెప్తారా? తప్పకుండా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.